లోక్సభ బీజేపీ విప్గా కొండ, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి స్పీకర్ కు లేక తెలంగాణ ఎంపీకి అరుదైన గౌరవం, పార్టీ శ్రేణుల హర్షం అంటూ చూస్తా ఉన్నాం. ఒకసారి దాన్ని క్లియర్ చదువుదాం. అండ్ ఇది నిజంగా మా తెలంగాణకు గర్వకారణం చెప్పొచ్చు. ప్లస్ కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఆ పొజిషన్లో ఉండడం నిజంగా మంచి పరిణామమే. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి లోక్సభలో అరుదైనటువంటి గౌరవం దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి లోక్సభలో విప్గా ఆయనకు ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి లోక్సభ స్పీకర్కు పార్టీ తరఫున చీఫ్ విప్లుగా నియమించిన ఎంపీల పేర్లను సర్క్యులేట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి లోక్సభ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డికి విప్గా అవకాశం దక్కడంతో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా చేవెళ్ల ఎంపీ నియోజకవర్గంలో ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. విప్పు నిజంగా అది ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి పోస్ట్. సో నాకు తెలిసి త్వరలో అంటే ఒక ఎంపీకి ఇది ఇచ్చిరు, నెక్స్ట్ ఇంకొక ఎంపీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారు. ఆల్రెడీ 2 ఎంపీలకు కేంద్ర మంత్రులు ఇచ్చారు. ఇక మిగతా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏదో ఒక దానిలో అవకాశం కల్పించేస్తారు. సో మరి బీజేపీ ఆ అవకాశాలను వినియోగించుకుంటుందా, వినియోగించుకొని రాష్ట్ర శాఖలో బలపడుతుందా అనేదే కొంత అనుమానం. ఇంత జరుగుతా ఉన్నా ఈ పెద్దలు ఎవరు మాట్లాడతలేరని ఓ పక్క మనం అంటనే ఉన్నాం. నెక్స్ట్ వెనిజులా అధ్యక్షుడిగా